ఈ వీడియోలో లెక్టిన్స్ అంటే ఏమిటి, వీటి వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటన్న విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. చిక్కుళ్ళు లేదా పప్పు ధాన్యాల్లో అత్యధికంగా ఉండేటటువంటి ఈ లెక్టిన్స్ ని సరైన పద్ధతులు వాడితేనే మంచిది, లేదంటే ప్రమాదకరం అని చెప్పేసి మనం తరచూ వింటూ ఉంటాం. ఇందులో నిజానిజాలు ఏమిటనే విషయాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ మధ్య కాలంలో లెక్టిన్ల గురించి, లెక్టిన్ ఫ్రీ డైట్ గురించి వార్తలు అనేక మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదుగా వైరల్ అవ్వడం, వాటిని మనం హాట్ టాపిక్ గా చూడడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి చాలా మందిలో ఆందోళనకరంగా గందరగోళాన్ని సృష్టించేవిగా ఉన్నాయి. అసలేంటి ఈ లెక్టిన్స్, వీటి వల్ల మనకేంటి ఉపయోగం, వీటి వల్ల మనకు లాభమా నష్టమా? ఈ గందరగోళాలు తొలగించుకోవాలంటే మనం లెక్టిన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లెక్టిన్లు అనేవి కార్బోహైడ్రేట్లతో బైండ్ అయి ఉండే గ్లైకో ప్రోటీన్లు. ఇవి మొక్కల్లోనూ జంతువుల్లోనూ పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. జనరల్ గా విత్తనాలలో ఈ లెక్టిన్లు చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇవి సీడ్ కోట్ లో ఉండేటటువంటి పురుగుల బారి నుంచి, తెగుళ్ల బారి నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. అసలు మొక్కలు లెక్టిన్స్ ఎందుకు తయారు చేసుకుంటాయి, ఈ వివరాలను ఒకసారి చూద్దాం. సహజంగా మొక్కలు తమ సెల్ఫ్ డిఫెన్స్ లో ఒక భాగంగా అవి వాటి కోసం మాత్రమే లెక్టిన్లు తయారు చేసుకుంటూ ఉంటాయి. పక్షులు వీటిని తిన్నప్పుడు అవి వాటిని పూర్తిగా జీర్ణం చేసుకోలేవు కాబట్టి జీర్ణం కాని ఆ సీడ్స్ పక్షుల విసర్జన చేసినప్పుడు వాటి రెట్టలో అవి మళ్ళీ మనకి బయట కనిపిస్తూ ఉంటాయి. పక్షుల్లాగానే మనుషుల్లో కూడా ఈ లెక్టిన్స్ జీర్ణం కాదు. అయితే సరైన పద్ధతుల ద్వారా వీటిని తిన్నప్పుడు అనేక విధుల్లో అనేక విధాలుగా ఇవి మనకు సహాయపడుతూ ఉంటాయి. అసలు ఈ లెక్టిన్ ఏ ఆహార పదార్థాలు లభిస్తుందన్న వివరాల గురించి మనం ఇప్పుడు చూసినట్లయితే, లెక్టిన్స్ అంటే పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు, చిక్కుళ్ళు, బీన్స్, డ్రై బీన్స్ వంటి వాటిలో లెక్టిన్లు అధికంగా ఉంటాయి. రెడ్ కిడ్నీ బీన్స్ లేదా రాజ్మా బీన్స్ అంటుంటాం కదా, వీటిలో లెక్టిన్స్ పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. అలాగే బఠానీలు, టమాటాలు, వేరుశెనగ పప్పులు, శనగలు, సోయాబీన్స్, క్యాప్సికం, బంగాళదుంపలు, వంకాయ ఇట్లాంటి వాటితో పాటు అనేక ధాన్యాలలో ఈ లెక్టిన్స్ పుష్కలంగా లభిస్తున్నాయి. నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా వేర్లలో ఉండేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా పప్పు ధాన్యాలకు అధిక మొత్తంలో నైట్రేట్స్ అందిస్తూ ఉంటుంది. అవి మన రక్త ప్రసరణలో మనకు అద్భుతంగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే పప్పు ధాన్యాల్లోనూ కాయధాన్యాల్లోనూ వేరుశెనగ పప్పులు చాలా ముఖ్యమైనవి. వీటిని తినడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె పనితీరు, రక్తనాళాల పనితీరు కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. నానబెట్టిన వేరుశనగ పప్పులను ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఈ పప్పు ధాన్యాల వలన అంతా మంచి జరుగుతుంది అంటే మరి చెడు ఎక్కడి నుంచి వచ్చింది? అదే కదా మన అనుమానం. కొంతమంది లెక్టిన్ ఉండే మొక్కలను ఆహారంగా తీసుకోవడం వలన కడుపు నొప్పి, లీకీ గట్ అంటే ప్రేగులలోని సమస్య, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వలన కలిగే రూమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ వంటి ఇతర సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, విరోచన క్రమం దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వారు ఈ రకమైనటువంటి పప్పు ధాన్యాలు తినడం వలన ప్రతికూల ఫలితాలు ఉంటాయన్నది వారి వాదన. అంత మాత్రాన ఆ సమస్యలన్నీ లెక్టిన్ల వల్లనే వస్తున్నాయని నిర్ధారించడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మరి ఈ సమస్యల వెనుక ఉన్నటువంటి లాజిక్ ఏమిటి? పచ్చిగా ఉన్న ధాన్యాలు, సరిగ్గా వండనటువంటి ధాన్యాలు కానీ తిన్నట్లయితే ఎవరికైనా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు రావడం అనేది సహజం. ఎందుకంటే ఆ ధాన్యాలలోని లెక్టిన్లకు వాటి సహజమైన క్రియాశీల గుణమే ఉంటుంది కాబట్టి దాని వలన ఆ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి అర్థం లేని సమాచారాన్ని జనానికి చాలా స్పీడ్ గా చేరవేయడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకి మధ్య ఏమి జరుగుతుందో తెలియదు కానీ అందరూ కూడబలుకొని ఈ విధంగా లెక్టిన్ రహిత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ వాటికి విపరీతమైన ప్రచారాన్ని కల్పిస్తూ ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో అయితే ఎప్పటి నుంచో ఇదే ధోరణిని కొనసాగిస్తూ వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించడం ద్వారా కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ విపరీతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. కాబట్టి మనం పప్పు ధాన్యాలు కలిగినటువంటి కూరగాయలను సరైన పద్ధతిలో ఎలా వండి తినాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనీస వివరణ తెలియకుండా మొక్కల ద్వారా వచ్చేటటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ని తినకూడదు అని చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. సరైన విధంగా వండి తినే పద్ధతులు తెలుసుకునేంత వరకు వీటి ప్రభావం ఉంటూనే ఉంటుంది. మొక్కల నుండి వచ్చే ఆహారాన్ని వండడం గురించి అవగాహన కలిగి ఉండాలి, అప్పుడే వీటిని వినియోగించాలి. ఇవి లెక్టిన్స్ గురించి కొంత కీలక సమాచారం. థ్యాంక్ యూ.